చేసి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా సావధానంగా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మనం అందరం ఇక్కడ సమయం వెచ్చించి కలుసుకున్నాము అనేది ఆలోచిస్తూ, చెప్పేది అర్థం చేసుకుంటూ, వింటూ, మనసులో ఇంగింప చేసుకొని చక్కగా భోజనం కూడా చేసి కడుపు మనసు కూడా తృప్తిగా అయ్యేలాగా చేసుకొని వెళ్ళవలసిందిగా వ్యవస్థాపకుల విజ్ఞప్తి. మహిళా వక్తగా ఈరోజు నాకు ఇక్కడ మాట్లాడడానికి ఇది తొలి అవకాశం. గురువు గారు నాకు ఆల్రెడీ భూమిక ఇచ్చేశారు. సత్యం వద అని చెప్పి వేదంలోంచి ఉంది, మనమందరం సత్యం మాట్లాడాలి అని చెప్పారు. సత్యం మాట్లాడాలి అని అంటే మనకు అసలు సత్యం ఏమిటో తెలిసి ఉండాలి కదా. ఒక్క నిమిషం క్రితం మీరు గమనించి ఉంటే రామశబ్దం ఈ పిల్లలు నృత్యం చేసింది. రామశబ్దానికి సంక్షిప్తంగా రామాయణం మొత్తాన్ని కూడా మన కళ్ళ ముందు నిలిపారు. ఈ రోజుల్లో ఇందాక గురువుగారు చెప్పారు మనకి ఎన్ని రకాలుగా మన సనాతన భారతీయ సంప్రదాయం మీద, హిందూ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి అనేది. ఉన్న దరిద్రాలకు తోడు ఇప్పుడు ఒక కొత్త దరిద్రం వచ్చి పడింది, షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్. ఎంత అసహ్యంగా తయారైందంటే, ఒక అమ్మాయిని పక్కన ఒక అమ్మాయి అడుగుతుందన్నమాట, నీకు పెళ్ళంటే ఎందుకు భయం అంటే, అక్కడెవరో రాముడంట సీతను పెళ్లి చేసుకొని అడవిలో వదిలేశాడట అనుమానంతో. నాకు వచ్చేవాడు రాముడైతే నేను భరించలేను, అందుకని నాకు పెళ్ళొద్దు. సరే రాముడొద్దు, కృష్ణుడిని చేసుకోమ్మా అంటే రాధా అనే అమ్మాయిని ప్రేమించాడట, వదిలేసి వెళ్ళిపోయి 8 మందిని ఎవరినో కట్టుకున్నాడట, కృష్ణుడు లాంటోడు వద్దు. సరే రాముడొద్దు, కృష్ణుడొద్దు, ఇవేవి వద్దు, శివుణ్ణి కట్టుకో, ఆయనకైతే ఒక్కటే పెళ్ళాం కదా అంటే ఆయన ఇంకా దరిద్రము, ఆయన తల మీదనే ఇంకొక ఆవిడ్ని పెట్టుకున్నాడు అని. ఇప్పుడు చెప్పండి, ఇదా మాతృమూర్తిగా మనం చెప్పాల్సింది? గురువుగారు ఏమని చెప్పారు? మొట్టమొదటి గురువు తల్లి, మాతృదేవో భవ. ఇప్పుడు నా బిడ్డ వచ్చి నన్ను ఈ ప్రశ్న అడిగితే నేను ఎలా ఆన్సర్ చేయాలి? సత్యం వద, ఫస్ట్ మాటే సత్యం. ఏంటి అసలు మనకు తెలుసా? రాముడు నిజంగా సీతను అనుమానించాడా? కృష్ణుడు రాధను వదిలేశాడా? శివుడు గంగను నెత్తిని పెట్టుకున్నాడా? ఇంతేనా మనకి తెలిసిన సంప్రదాయం, మనకు తెలిసిన పురాణాలు? గురువుగారు చెప్పారు, వేదం శాసనం చేస్తుంది రాజులాగా, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు కూడా తల్లిలాగా, భార్యలాగా, ప్రియురాలులాగా నెమ్మదిగా నచ్చ చెప్తాయి. మరి ఆ నచ్చ చెప్తుంది ఏమిటి అనేది మనం అర్థం చేసుకోకుండా ఒక సినిమా చూసి, ఒక సీరియల్ చూసి, ఒక కార్టూన్ చూసి ఎవడో ఏదో చెప్తే దాన్ని పట్టుకొని మనం పట్టించుకోవట్లేదు. హిందూ సమాజంలో ఈరోజు జరుగుతుంది ఏంటంటే, పిల్లల లుక్ ఎలా ఉండాలి అని ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప, ఒక పండుగ వస్తే ఆ పండుగ వెనుకున్న పరమార్థాన్ని ఎవ్వరు చెప్పట్లేదు. ఒక్కసారి మనసు పెట్టి రామాయణాన్ని చదివి చూడండి, సీతని రాముడు అనుమానించాడు అన్న మాట ఎక్కడా లేదు. రాముడు సీతను అనుమానించాడు అనేది లేదు, సీత రాముడిని అనుమానించింది లేదు, అవమానించింది లేదు. అలాగే మనకి ఒరిజినల్ భాగవతంలో రాధా అన్న కాన్సెప్ట్ లేదు. రాధా అన్న కాన్సెప్ట్ ఉంది వేరే, గోలోకంలో ఉండే రాధాకృష్ణులు. వాళ్ళు భాగవతంలో మనకు కనిపించే రాధాకృష్ణులు ఒకళ్ళు కాదు. అలాగే భార్య అన్న పదానికి శక్తి అన్న అర్థం, అంతేగాని నెత్తి మీద గంగను పెట్టుకున్నాడు, గంగ ఆడపిల్ల కాబట్టి ఇంకొక అమ్మాయిని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు, నాకొద్దు, ఇవన్నీ కాదు. ఎంత షార్ట్స్లో మామూలుగా ఏదన్నా దృశ్య మాధ్యమంగా అంటే విజువల్గా చూస్తే మనసులోకి వెళ్ళిపోతుంది. మన వివాహ వ్యవస్థని నాశనం చేయడానికి అమ్మాయిలు ఇప్పుడు చాలామంది కంప్లైంట్, మీ ఇంట్లో డస్ట్బిన్ ఉందా, మీ ఇంట్లో ఇవి ఉన్నాయా, అవి ఉన్నాయా అని అడుగుతున్నారని. మరి మనం చెప్పకపోతే అలాగే అడుగుతారు. పెద్దవాళ్ళని డస్ట్బిన్ లాగే ఫీల్ అయ్యే రోజులు ఎందుకు వస్తున్నాయి అని అంటే, మనం మన రామాయణాన్ని అర్థం చేసుకోవట్లేదు, రాముని అర్థం చేసుకోవట్లేదు, సీతమ్మని అర్థం చేసుకోవట్లేదు. 500 సంవత్సరాల రక్త చరిత్ర తర్వాత 8 ఏళ్ల వాడుగా రాముడు వస్తే గుండెల్లో పెట్టుకోవాల్సిన రాముడిని గుండెల్లో బంధిస్తున్నాం. సీతారాముల తత్వాన్ని అర్థం చేసుకోవట్లేదు, మన పిల్లలకి చెప్పట్లేదు. సత్యం వద, ఈరోజు మొట్టమొదటి గురువు గారి మాట, సత్యం వద, నిజం చెప్పాలి, నిజమేంటో తెలుసుకోవాలి. గణపతి నవరాత్రులు ఆబాల గోపాలం చేసుకుంటారు. నన్ను ఒకసారి ఒక బాబు అడిగాడు, చిన్న పిల్లవాడు వచ్చి, అమ్మ చెప్పింది ఎవరిని లోపలికి రానివ్వద్దని, నేను లోపలికి పోనివ్వను అని చెప్పానంటే, శివుడు దేవుడు అంటున్నారు, ముల్లోకాలని కాపాడుతారు అంటున్నారు, అచ్చేస్తాడంటున్నారు, ఇచ్చేస్తాడంటున్నాడు, చిన్న పిల్లవాడి తల నరికేస్తాడు ఆ త్రిశూలం పెట్టి, కనీసం ఆ తల దొరకడానికి కూడా లేకుండా ఎక్కడో పడిపోయింది, వాడు దేవుడా? వాడు దేవుడైతే నాకు అవసరం లేదు, నేను దండం పెట్టను. ఇమీడియట్గా మన రెస్పాన్స్ ఏముంటుంది? అమ్మో అమ్మో అలా అనుకున్నా కళ్ళు పోతాయి. నెక్స్ట్ పిల్లలు ఏమంటారు అంటే, కోపడితే కళ్ళు తీసేస్తాడా? అయితే అసలు వాడు దేవుడే కదా, నాకు వద్దుపో, అయిపోయింది. హిందూ ధర్మాన్ని వదిలేసి వేరే వాటికి వెళ్ళిపోతారు.
అంటే ముందు మనం సత్యం తెలుసుకోవాలి. శివుడు ఎందుకు చేశాడు అలా? నిజంగా చేశాడా అంటే అరటిపండల్చి నోట్లో పెట్టినట్టు కనుక ఏదైనా చెప్తే ఇప్పుడు వింటాం, 5 నిమిషాల తర్వాత మర్చిపోతాం. అందుకే సనాతన భారతీయ సంప్రదాయంలో ఏది కూడా అరటిపండల్చి నోట్లో పెట్టినంత ఈజీగా చెప్పరు. ప్రతిదీ మనం శ్రద్ధ పెట్టి అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా మనకి ఇష్టం వచ్చినట్టు అమ్మమ్మ దేవుడిని మనకు కళ్ళు పోతాయి. ఇదే పని దేవుడికి. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను, ఒక పెన్ను పేపర్ తీసుకొని లక్ష్మి ఏం మాట్లాడుతుంది, లక్ష్మి నన్ను ఏం తిడుతుంది, లక్ష్మి కాళ్ళు తీసేయాలి, లక్ష్మి కళ్ళు తీసేయాలి. ఇదే పని కాదు దేవుడికి, చాలా పనులు ఉంటాయి. నిజంగా భగవంతుడు ఎవరు, నిజంగా అమ్మవారు అంటే ఏమిటి, కాళీ అంటే ఏమిటి, దుర్గా అంటే ఏమిటి, సరస్వతి అంటే ఏమిటి, తల్లిదండ్రులు ఏంటి, మనం సత్యం తెలుసుకొని నిజమైన విషయాన్ని మన పిల్లలకి గనక, మన ఫ్యూచర్ జనరేషన్కి గనక మనం పాస్ చేయలేదు అని అంటే, మనం హిందువులుగా ఇంత పవిత్ర భారతావనిలో పుట్టి హిందువులుగా ఉన్నందుకు భగవంతుడు బాధపడతాడు. అయ్యో నేను చెప్పింది ఏది వీళ్ళు చేయట్లేదు, నీళ్లు తీసుకొచ్చి నా నెత్తిన పోస్తారు అని శివుడు బాధపడతాడు. 8 ఏళ్ల పిల్లాన్ని చేసి నన్ను బంధించి హింస పెడుతున్నాడని రాముడు బాధపడతాడు. ఇలా కాదు, నిజమేంటో తెలుసుకుందాము. మనం తెలుసుకొని అహల్యాదేవి గురించి అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడతారు. నిజంగా రాముడు చేశాడు అట్లా? రాముడు అహల్యాదేవి తల మీద కాళ్ళు పెట్టాడా? సినిమాల్లో చూసి మాట్లాడొద్దు, చదవండి రామాయణం. మనం రామలల్లా ప్రతిష్ఠ అయిన తర్వాత సాయంత్రము 5 దీపాలు వెలిగించి ప్రామిస్ చేస్తాము. వాటిల్లో ఒక ప్రామిస్, మన పురాణాలు ఇతిహాసాలని మనం చదువుకొని మన ఫ్యూచర్ జనరేషన్కి పాస్ చేస్తాము అని. ఎవరో చెప్పింది కాదు. ఇవాళ గురువుగారు చెప్పిన దాంట్లో స్వాధ్యాయం అన్న మాట అన్నారు. స్వ అధ్యాయం. నేను మొదలెట్టాలి, నేను తెలుసుకునే పని చేయాలి. నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కావలసిన సరైన గురువుని రామయ్య పంపించి తీరుతాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భగవద్గీత కూర్చొని 700 శ్లోకాలు బట్టి వేసేసి నాకు వచ్చిందంటే కాదు. ఒక్క అక్షరం, ఒక్క పదం జీవితంలోకి అన్వయం చేసుకోవాలి. మనందరి మీద, తల్లులందరి మీద, మహిళలందరి మీద ఈ బాధ్యత ఉంది. ఎందుకంటే మనం చెప్పింది ఒక ఏజ్ వరకు మన పిల్లలు కాదనరు. అదే టైము సరైన ఫౌండేషన్ వేయడానికి మన సనాతన భారతీయ సంప్రదాయాన్ని, నిజమైన ఆధ్యాత్మికతను, ఎగ్జామ్ ముందెళ్ళి పెన్ను పేపర్ పెట్టేసి దేవుడా నీకు 50 కొబ్బరికాయలు కొట్టేస్తానని పాస్ చేయనడం, అది కాదు భక్తి అంటే. నిజమైన భక్తి ఏంటో, అసలు రాముడు అంటే ఎవరు, సీత అంటే ఎవరు, హనుమంతుడు అంటే ఎవరు, ధర్మం అంటే ఏమిటి, బతుకమ్మ అంటే ఏమిటి, ఎందుకు చేస్తున్నామో తెలియదు, చేసేస్తారు. చెప్పాలి, మనం తెలుసుకోవాలి, నిజం ఏంటో చెప్పాలి. రేపు బతుకమ్మ వస్తుంది, కాళీ అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఎందుకు చేస్తున్నాము, అసలు కాళీ అంటే ఏంటి చెప్పాలి. వీటన్నిటికీ కూడా ఆలంబనగా మనం ఒక్కసారి ఈరోజు కాళీ అమ్మవారిని రమ్మని చెప్పి అమ్మవారిని ఎలా ఆవాహన చేయాలో కూడా ఒక పాటలో విందాము. నిజానికి చాలా చెప్పాలని ఉంది, సమయం లేదు కాబట్టి ఈ ఒక్క విన్నపం. ఎందుకంటే 500 ఏళ్లలో ఎంతోమంది చచ్చిపోయి ఎన్నో రకాల దీక్షలు చేసి రాముణ్ణి తీసుకొచ్చారు. ఇందాక గురువుగారు చెప్పారు, మీరంతా కూడా గణపతి పూజ చెప్తున్నప్పుడు మీరంతా మీ మనసులో ఏదైనా కోరుకుంటే కోరుకోండి అని. ఈరోజు రామలల్లా ప్రతిష్ఠ అయినప్పటి నుంచి బ్రతుకున్న వాళ్ళంతా ఆరోగ్యంగా మళ్ళీ అంతా ఉత్సవం చేయగలిగే స్థితిలో మనం అంతా ఉన్నప్పుడే కాశీలో విశ్వనాథుడు రావాలి. ఆవాహన చేసుకొని మన ద్వారా జరగవలసిన ప్రతి మంచి పనికి అమ్మవారు శక్తినివ్వాలని కోరుకుంటూ, మన భవిష్యత్ తరాలకి ఈ సనాతన భారతీయ వైభవాన్ని అందించే శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ, ప్రతి తల్లికి, ఎందుకంటే ప్రతి తల్లి జీజాబాయి అవ్వాలి, తనకు పుట్టే ప్రతి బిడ్డ శివాజీ మహారాజ్ అవ్వాలి. చాలా అవసరం ఉంది, చాలా 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 అవసరం ఉంది. మా ఇంట్లోనేమో యాపిల్ ఫౌండర్ పుట్టాలి, పక్కింట్లో భగత్ సింగ్ పుట్టాలి, నడవదు. అలా కాదు, ప్రతి ఇంట్లో ప్రతి అమ్మాయి జీజాబాయి అవ్వాలి, ప్రతి ఇంట్లో శివాజీ మహారాజ్ పుట్టాలి. దానికి మన సాధన చాలా ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ధన్యవాదాలు.